అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఏప్రిల్ 6వ తారీఖున దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేల్లో నుండి చెరపట్టబడిపోయెను. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బల్లను ఇతరమైన బల్లను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనము. దేవుడు తన నియమములను అనుసరించి పనిచేయును. ఎవరు ఆ నియమములను హృదయపూర్వకంగా పాటింతురో వారే ఆయన మహిమను చూడగలరు. ఆ దైవిక నియమములను నెరవేర్చడం ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందెనో నిర్గమాకాండము 40వ అధ్యాయంలో చూచుచున్నాము. 16, 19, 21, 23, 25, 26, 28, 30, 33 వచనములలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విధముగా అను పదములను పదే పదే చదువుచున్నాము. చివరి వచనంలో మోషే పని ముగించెను అని ఉన్నది. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువు మహిమ ప్రత్యక్షపు గుడారమంతటిని నింపెను అని ఉన్నది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యము చేయబడిన పన్నంతటిని దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయంలో కూడా సంపూర్ణముగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడినది. దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగివచ్చును. దేవుని మహిమ ఈ విధముగానే దిగివచ్చునని బైబిలు చెప్పుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో మన ప్రభువు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అని చెప్పెను. దేవుడు ప్రత్యక్షపరిచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్పము ప్రకారము ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారంగా మహిమ దిగివచ్చును. ఏదో ఒక శక్తి, సూచక క్రియ, అద్భుతము ప్రత్యక్షమగుట దేవుని మహిమ కాదు. తన ఆజ్ఞననుసరించి క్రమబద్ధముగా సంపూర్ణము చేయబడిన పనియే దేవుని పరిపూర్ణమైన మహిమను క్రిందికి తేగలదు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.